ఇప్పుడా తెలుసుకోవడానికి మాట్లాడతా, నాకు ఐడియా లేదు. గాంధీ సరోవర్ పేరుతోటి అపార్ట్మెంట్లు కూల్చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు బీజేపీ వైఖరి. ఇప్పుడే కదా అదే కూర్చుని కామన్ కడితే ఇప్పుడు నాకు కాంగ్రెస్ కడితే నాకు ఫోన్ చేసి చెప్పండి. ఆ ప్రశ్న అడుగుంది ఎక్కడ కాంగ్రెస్ వాళ్ళు కట్టిరంటే ప్రశ్న అడుగుని సమాధానం చెప్తాను. నేను కూర్చుని కామన్ అయిపోయి రొటీన్ ఇంకా కూర్చుని కామన్ అయిపోయింది ప్రభుత్వానికి. సంజయ్ గారు, ఎంఐఎం అక్బరుద్దీన్ రాహుల్ గాంధీ మీద కూడా కొంత హాట్ కామెంట్స్. ఇదంతా ప్లాన్ అంతా. ఇప్పుడు ఏమైందంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సర్వే ఎంచుకున్నది. కాంగ్రెస్ అంటే మేమేం కలిపే సర్వే ఎంచుకుంటే ఏమైంది, వాళ్ళ 100% ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తున్నది. కాబట్టి ఎట్టి బస్సులో 3 కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం ఏర్పడ్డది. అలాంటి ఎందుకంటే హైదరాబాద్ అభివృద్ధికి జిహెచ్ఎంసీ అభివృద్ధికి నిధులిచ్చింది కేంద్ర ప్రభుత్వమే. ఇవాళ ఈ కాంగ్రెస్ ఎంఐఎం కలిసి ఇలా ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతున్నది. కానీ ముస్లిం మహిళలందరూ కూడా బీజేపీ వైపు వస్తారని చెప్పి ప్రత్యేకమైన సర్వే రిపోర్ట్ వచ్చింది. ముస్లిం మహిళలందరూ కూడా హైదరాబాద్ పరిధిలో మొత్తం వారు వంచలేక ఒక సర్వే సంస్థ సర్వే చేస్తే 80% ముస్లిం మహిళలు మేము బీజేపీకి ఇస్తామని చెప్పారు. 80% ముస్లిం మహిళలు. ఇవన్నీ చూసినాకనే అంత పొలిటికల్ గేమ్ వీళ్ళది. ఏంటంటే ఇప్పుడు నేను కాంగ్రెస్ తిట్టడం ఎంఐఎం పార్టీ ఏంటంటే కాంగ్రెస్ కు మాకు ఏం సంబంధం లేదు అని చెప్పి చెప్పించుకునే ప్రయత్నం, ఇద్దరు కలిసి మాట్లాడుకునే ప్రయత్నం. ఇప్పుడు మొన్న నేనేమంటున్నా అంటే నిన్నగాక మొన్నటిదాకా ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ కలిసి మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నారు. ఈ 5 రోజులు ఏం జరిగిందే మీకు? 5 వారం రోజులే. ఈ వారం రోజుల మీ ఇద్దరి మధ్య ఎందుకు వచ్చింది సమస్య? ఎక్కడ వచ్చింది? పైసల కాడ వచ్చిందా? దేని కాడ వచ్చింది? కార్పొరేషన్ ఎన్నికలేమో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తారు. ఎన్నికలు కాగానే ఇప్పుడు భాగ్యనగర్ లో మొత్తం జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఉందని చెప్పి ఇది లోపల ఇద్దరు మాట్లాడుకుని ఇంకా ఏం చెబుతారు, ఇంకా గట్టి చెబుతారు. ఇక రేపటి నుంచి మీ మాయమాటలు, మీ డ్రామాలు ఎవ్వరు నమ్మరు. ముస్లిం అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే ముస్లిం అని చెప్పి ఎంఐఎం పార్టీ కంటే ఒక అడుగు ముందుకేసి కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. మరి మీ ఇద్దరి మధ్యలో ఎక్కడ చేరింది ఈ వారం రోజుల చెప్పాలి. ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికల జిహెచ్ఎంసీ గిట్నే చేసారు. మొత్తం బీజేపీకి అనుకూలమైన వాతావరణం చెప్పి కేసీఆర్ కొడుకు పోయి అక్బరుద్దీన్తో మాట్లాడుకుని పివి నరసింహరావు స్టాచ్యూ ఉరగొట్టాలి, ఎన్టీఆర్ స్టాచ్యూ ఉరగొట్టాలి అన్నప్పుడు స్టేట్మెంట్ ఇప్పించాడు. అది డామేజ్ కథ అడ్డం తినక వాళ్ళకే ఉంటాయింది. అది ప్రజలు మేము చెప్పింది వాస్తవాలు నమ్మిరు కాబట్టే ఇలా మాకు అప్పుడు సపోర్ట్ చేశారు. కాబట్టి ఎంఐఎంను కాంగ్రెస్ పార్టీని వేరు అని చెప్పి ప్రజలు చూసే పరిస్థితులు లేరు. ఇలా అసదుద్దీన్ ఓవైసీమో కాంగ్రెస్ అంటాడు, అక్బరుద్దీన్ ఓవైసీమో అప్పుడప్పుడు బీఆర్ఎస్ అంటాడు. ఏంటంటే వాళ్ళ బిజినెస్ పార్ట్నర్స్ వాళ్ళకున్నారు, ఈయన బిజినెస్ పార్ట్నర్ ఈయనకున్నారు. ఇది పరిస్థితి. మీరేమో ఇట్లా అంటున్నారు, ఆయన యోగి ఆదిత్యనాథ్, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే. ఆయన బీజేపీ కాంగ్రెస్ కానీ దర్గాలు తర్వాత ఏడ దర్గా కూడా తెలంగాణ రాష్ట్రంలో అంత గేమ్ అంతే. ఎందుకంటే హైదరాబాద్ లో ముత్యాలమ్మ గుడి కూల్చేశారు, ఒక మసీదు కూల్చిరా మసీదు కూర్చాలంటే మేము ముత్యాలమ్మ గుడి కూల్చేశారు, పెద్దమ్మ తల్లి జూబ్లీస్ లో కూల్చేశారు, నవగ్రహాల గుడి కూల్చేశారు, షాద్నగర్ కూల్చేశారు, సంతోషంలో కూల్చేశారు, పాత బస్సులో కూల్చేశారు, నిన్న మన చాందనగుట్టలో కూల్చేశారు, బాన్స్వాల్లో కూల్చేశారు. ఇట్లా అన్ని రకాలు చేస్తున్నారు. ఇదంతా ఏంటంటే భాగ్యనగర్లో చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఎంఐఎం పార్టీకి భయపడి ఈ దేవాలయాల కూల్చివైతే ఏంది అని చెప్పి చర్చ జరుగుతుంది. అంటే వీళ్ళు కొత్తగా స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ సినారియోలో బండి సంజయ్ మొత్తం తన బృందంతో కలిసి భాగ్యలక్ష్మి టెంపుల్ కు పోవడాన్ని ఎలా చూడొచ్చు? బృందం ఏం లేదన్న, ఇది ఎన్నికల ముందు మేము ఆల్రెడీ బహిరంగ సభ ఇప్పినాం. మేము కరీంనగర్లో మా మహాశక్తి అమ్మవారి యొక్క కరుణా కటాక్షలతో పోటీ చేస్తున్నాం. ఆ తల్లి ఆశీర్వాదం మాకు ఉందని చెప్పి వేడుకుంటున్నాము అని చెప్పి మొక్కున్నాం. అదే సందర్భంలో మా గౌరవ కార్పొరేటర్లందరూ కూడా భాగ్యలక్ష్మి అమ్మవారు ఎంత పవర్ఫుల్ మీకు తెలుసు, మాకు తెలుసు. కాబట్టి అటువంటి ఆ తల్లి దర్శనం చేసుకోవడం రాజకీయ కోణంతో చూసింది కాదు. కాబట్టి ఆ తల్లి దర్శనం చేసుకోవడం 10 చేసుకుంటే ఇప్పుడు కాదు. హైదరాబాద్ జిహెచ్ఎంసీ గెలిచినప్పుడు తీసుకుపోయినాం, అంతా కూడా పోయినాం, 10 దర్శించుకోవడం. కాబట్టి దానిలో భాగంగానే ఆ తల్లి దర్శనం కోసం మాత్రం పోయినాం. ఇవన్నీ ఎందుకంటే కరీంనగర్ లో 4500 ఇండ్లు
నిషేధిత జాబితాలో ఉన్నాయని చెప్పేసి అధికారులు గుర్తించారు. కూర్చోవచ్చు అవి కూడా కూర్చోవచ్చు. అది మీ నోటీస్కి వచ్చిందా? మాకు రాలేదు. మీరు ఎట్లా స్పందిస్తారు? నోటీస్ వచ్చాక దాన్ని తెలుసుకోవడానికి మాట్లాడతామన్నా. కాళేశ్వరంలో అవినీతి జరిగింది అనుకుంటున్నారా? టీఆర్ఎస్ కు బీజేపీ సహకరించింది అనేది కాంగ్రెస్ చేస్తున్నారు. ఎందుకు ఎట్లా సహకరించింది? కాళేశ్వరం ఏటీఎం అని చెప్పి మాట్లాడిందే మేము. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? కాళేశ్వరం అవినీతి జరిగింది. 1,00,000 కోట్ల అవినీతి, 1,50,000 కోట్ల అవినీతి జరిగిందా? ఇప్పుడు 9,000 కోట్ల అవినీతి జరిగిందా? రాష్ట్ర ముఖ్యమంత్రికి విచారణ చేసే దమ్ము నాకు లేదు. కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే పౌరుషము, రేషము, రోషము మాకు లేదు. మాతో కాదు, నాకు చేత కాదని చెప్పండి, మేము చూసుకుంటాం. అప్పుడు ఆలోచిస్తాం మేము. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.